దుర్గారు. ఎక్కడన్నా మీది? ఇక్కడే అంటే ఎక్కడ ఏరియా? భూపేష్ గుప్తా నగర్. అన్న అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో రాబోతున్నాయి. ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు కూటమితో పోటీ చేయబోతున్నారు ఈసారి. మరోపక్క వైసీపీని దేవినేని అవినాష్ గారు పోటీ చేయబోతున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? గద్దె రామారావు వెళ్తారు. అంటే ఎందుకని అంటారు? ఆయన మంచి మనిషి. అదే అంటే ఏం చేశారంటారు? మంచి మనిషి ఆయన. ఆయన పక్కన ఉన్న గన్మెన్లు కూడా తీశాడు ఆయన. ఏది ప్రభుత్వానికి వాళ్ళకి బెనిఫిట్ చేశాడు. ఆయన మంచి మనిషి. ఆయనే గెలుతాడు. అంటే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు కదా, ఇదంతా మేమే కట్టించాము అని చెప్పి ఈరోజు కట్టించింది చంద్రబాబు కట్టించింది. అక్కడ నుంచి అక్కడ దాకా కట్టించిన చంద్రబాబు, అక్కడ నుంచి జగన్ కట్టించాడు. అంటే ఈరోజు మేమే కట్టించాము మొత్తం అని చెప్తున్నారు కదా. ఏమీ లేదు, ఏమీ లేదు. గద్దె రామన్ గారు గెలుతారు. అంటే ఏమన్నా మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 కూటమి అదే గెలిచింది. అంటే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారికి ఏమైనా మెజారిటీ వస్తుందంటారు ఈసారి? వచ్చింది. అసలు ఆయన ఓటం లేదు అసలు ఆయనకి. ఏది ఎక్స్ ఎంపీగా ఓడిపోయాడు, ఒకసారి ఓడిపోయాడు. ఎంపీ ఆయన ఒకసారి ఓడిపోయాడు అంతే. ఎమ్మెల్యే కానీ ఓటం లేదు అసలు తూర్పులో అసలు ఆయన కొట్టేవాడు కింగే లేడు. అంటే ఇప్పటికే 2 సార్లు గెలుచున్నారు, మాకు పాత పడిపోయాడు ఆయన నాయకుడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏముండవు. ఆయన మంచి మనిషి. ఆయనకి ఆయన మచ్చలేదు మనిషి. ఆయనకి రౌడీ రాజకీయాలు లేవు, ఏమి లేవు. మంచి మనిషి. నాని అన్న. ఏం చేస్తారన్న? లారీ డ్రైవర్ అన్న. ఎక్కడన్నా మీది? ఇక్కడ రాణిగారితో. సో ఇక్కడ ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో ఉండబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు పోటీ చేయబోతున్నారు. మరోపక్క దేవినేని అవినాష్ గారు కూడా పోటీ చేస్తున్నారు. గద్దె మోహన్ గారే గెలుస్తారండి. గద్దె మోహన్ గారే గెలుస్తారు. అంటే ఆయన మంచి మనిషి. అది దాని గురించి ఆయనకే ఓట్లు, మా ఓట్లు. ఈరోజు ఇక్కడ దేవినేని అవినాష్ గారు సవాల్ చేస్తున్నారు కదా, నేను గెలుస్తానని చెప్పి మాట్లాడారు. అలా ఏమి ఉండదండి. మంచి మనిషికే ఓటేసేది. ఎవరైనా ₹1 తీసి వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారని కాదు కదా, మంచి మనిషికే కదా. మన పెద్దల్లో మన అందరూ బాగుపడేది గద్దె మోహన్ రావు గారే చేస్తాడు. దాని గురించి అంటే ఇక్కడ ఇప్పుడు ఈరోజు వాడంతా మేమే కట్టించామని అంటున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళందరూ. ఏం చెప్తారు? లేదండి చంద్రబాబు నాయుడు గారే కట్టించాడు. ఆయనే కట్టించాడు. కొద్దిగా ఆయన పార్క్ అనేది, పార్క్ కొని చూసారా, ఇది ఆయన చేసాడు. ఇది అంతే. గోడ కట్టించింది అయితే, ఈ మొత్తం గోడ కట్టించింది అన్నీ అయితే చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్క్ అనేది చేసింది జగన్ గారు. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో 2 సార్లు చూసాం కదా గద్దె రామ్మోహన్ గారిని, ఈసారి అవినాష్ని చూద్దామని చెప్పి ఇలాంటి టాక్ వస్తుంది అంటున్నారు. ఏమంటారు? లేదండి, ఆయనే వస్తారండి. గద్దె మోహన్ రావు గారే వస్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళ గురించి బాగా నమ్మే మనిషి ఆయన. దాని గురించి అంటే మగవాళ్ళు ఓట్లు పడిపోయినా ఆడవాళ్ళ ఓట్లు ఎక్కువ పడిపోతాయి. ఎందుకంటే పిల్లల గురించి వీళ్ళు వచ్చి అనుకో రవిజీజం రాజకీయం ఎక్కువ అయిద్దండి.